హాయ్ అండి. ప్రియా ద రిటర్న్ ఈ కథలో రెండవ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి. మూడు ముళ్ళు ఈ కథలో 9వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. రాజేశ్వరి గారు నిర్ణయించిన గర్భధాన ముహూర్తానికి ఇంకా 3 వారాల సమయం మిగిలి ఉంది. ఈ 3 వారాలు ఆ ఇంటి గోడల మధ్య ఒక కొత్త టెన్షన్ని నింపుతున్నాయి. పైకి కనిపించే ప్రశాంతత వెనుక ప్రతి ఒక్కరూ తమ తమ గేమ్లు ఆడుకుంటున్నారు. విక్రమ్ తన అహంకారంతో, రాజేశ్వరి తన నిఘాతో ఇంటిని కంట్రోల్ చేస్తున్నా, కావ్య మాత్రం ఎవ్వరికీ అనుమానం రాకుండా తన సొంత ప్లాన్ని చాలా స్మార్ట్గా అమలు చేస్తుంది. ఆ రోజు సాయంత్రం 5:30 బయట సూర్యుడు మెల్లగా అస్తమిస్తూ కిటికీలో నుంచి నారింజ రంగు వెలుతురు గదిలోకి పరుచుకుంటోంది. విక్రమ్ తన గదిలో టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకుని ఏవో బిజినెస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. మొహంలో అలసట, కళ్ళు స్క్రీన్ మీద నుంచి కదలటం లేదు. తలుపు దగ్గర నుంచి ఒక మెల్లని అడుగుల చప్పుడు కావ్య గదిలోకి ప్రవేశించింది. ఈసారి ఆమె నడకలో ఎప్పటిలా టెన్షన్ లేదు. బదులుగా ఒక ప్రశాంతమైన, ఆత్మీయమైన లయ ఉంది. ఆమె తన హావభావాలని చాలా జాగ్రత్తగా, పక్కా ప్లాన్తో మలుచుకుంది. విక్రమ్, ఆమె అత్యంత మృదువైన స్వరంతో పిలిచింది, గొంతులో ఒక కొత్త కేర్ నింపుకుంటూ. అతని వెనుకగా వచ్చి భుజాల మీద నెమ్మదిగా చేతులు వేసింది. ఈ మధ్య బిజీగా ఉన్నావు, లంచ్ కూడా సరిగ్గా తినట్లేదని లక్ష్మి చెప్పింది. నీ హెల్త్ గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు నువ్వు అంటుంది. విక్రమ్ ఒక్కసారిగా టైప్ చేయటం ఆపేసి ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. ఆమె స్పర్శ అతనికేదో కొత్తగా, ఊహించనిదిగా అనిపించింది. అతని కళ్ళల్లో ఒక క్షణం అయోమయం, ఆ వెంటనే ఒక తెలియని సంతోషం కలగలిపి కనిపించాయి. కావ్య, నువ్వు నిజంగానే ఇలా మారావా, లేక ఇది కూడా నీ మరో యాజ్ఞ అని విక్రమ్ నవ్వుతూ అనుమానం కలిపిన స్వరంతో అడిగాడు, ఆమె చేతిని మెల్లగా పట్టుకుంటూ. కావ్య ఏమాత్రం చలించకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చిరునవ్వు నవ్వింది. యాక్ట్ అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నాకు అంత నమ్మకమైన వ్యక్తివి కాకపోతే నన్ను ఇంత టైట్గా వాచ్ చేస్తూ ఎందుకు ఉంచుతావు? నీ దగ్గర ఉండగా నేను హర్ట్ చేసేదాన్ని కాదని నీకు తెలుసు లోపల ఎక్కడో అని ఒక చిన్న సవాల్ని, ఒక చిన్న భరోసాని కలిపి విసిరింది. విక్రమ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఆమె మాటల్లో ఏదో లాజిక్ కనిపించినట్టు. అతని పట్టు ఆమె చేతి మీద కొద్దిగా బిగుసుకుంది. నువ్వు పూర్తిగా నా సొంతం అయ్యే వరకు ఈ బంధనం తప్పదు కావ్య, అది నీకు నచ్చినా నచ్చకపోయినా అన్నాడు. స్వరంలో పాత అహంకారం మళ్ళీ తొంగి చూసింది. కావ్య మనసులో నవ్వుకుంది. ఇతను ఇంకా తన అహంకారాన్ని వదులుకోలేదు, కానీ నా మాటలు అతని ఘాట్ని కొద్ది కొద్దిగా దించుతున్నాయి అని లోపల సంతృప్తి చెందింది. కానీ పైకి మాత్రం ఒక విధేయతని, ఒక సున్నితమైన లొంగిబాటుని నటిస్తూ తల వంచుకుంది. సరే మరి, ఇప్పటికైతే నీ ఇష్టమే నా ఇష్టం అని మెల్లగా అంది, స్వరంలో ఒక కృత్రిమమైన మృదుత్వాన్ని రంగరించి. ఆమె వ్యూహం నెమ్మదిగా ఫలిస్తోంది. విక్రమ్ ఆమెను నమ్మటం మొదలుపెట్టాడు. తన కంట్రోల్ ఎక్కడో సాధించానన్న భ్రమలో పడుతున్నాడు. కానీ నిజానికి ప్రతి మృదువైన మాటతో, ప్రతి స్పర్శతో కావ్య అతన్ని తన వైపు తిప్పుకుంటూ అతని రహస్యాలని తెలుసుకోవటానికి దగ్గరవుతోంది. ఆమె అక్కడి నుంచి బయటికి నడుస్తూ ఉండగా తలుపు దగ్గర ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఈ రాత్రి డిన్నర్కి కిందకి రా విక్రమ్, ఒంటరిగా తినటం మంచిది కాదు అని ఒక చిన్న కేర్ని చూపిస్తూ చెప్పింది. విక్రమ్ తల ఊపి వస్తాను అన్నాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు ఆ పాత అనుమానం బదులు ఒక కొత్త సంతోషం.
కావ్య గది నుంచి బయటికి వచ్చి కారిడార్లో నడుస్తుండగా ఆమె ముఖంలో ఆ నటన మాయమై నిజమైన ఆమె ఆలోచనాత్మకమైన జాగ్రత్తగా ప్రతి అడుగు లెక్కేసుకుని వేసే కావ్య తిరిగి కనిపించింది. ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే ఇతను నాకవసరమైన సమాచారం అంతా ఇచ్చేస్తాడు అని ఆమె మనసులో అనుకుంది. పెదవులపై ఒక చిన్న వ్యూహాత్మకమైన నవ్వు మెరిసింది. అదే రాత్రి 10:30 గంటలకి ఇల్లంతా నిద్రలోకి జారుకున్నాక కావ్య మెల్లగా తన గది నుంచి బయటికి జారుకుంది. తోటలోకి వెళ్ళే దారి ఆమెకు ఇప్పుడు బాగా తెలుసు. తోట మధ్యలో పెద్ద మామిడి చెట్టు కింద వెలుతురు అంతగా చేరని ఒక చోట అద్వైత్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. చేతులు జేబుల్లో పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు. కావ్య నడుచుకుంటూ రావటం చూడగానే అతని ముఖంలో ఒక వెలుగు ప్రసరించింది. కావ్య దగ్గరికి రాగానే అద్వైత్ ఆమెను సున్నితంగా తన వైపుకి తిప్పుకున్నాడు. 2 చేతులతో ఆమె భుజాలని పట్టుకుని, ఈరోజు విక్రమ్తో నువ్వు ప్లే చేసిన తీరు చూస్తుంటే నిజం చెప్పాలంటే ఒకవేళ నేను కూడా నిన్ను నమ్మేసుంటానేమో అని ఒక క్షణం భయమేసింది అన్నాడు అద్వైత్. స్వరంలో సరదా కలిపినా దానిలో ఒక చిన్నపాటి అభద్రత దాగి ఉంది. దాన్ని అతను పూర్తిగా దాచుకోలేకపోయాడు. కావ్య చిన్నగా నవ్వి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది, నువ్వు అంత ఈజీగా నమ్మేసే మనిషివి కాదు అద్వైత్. కానీ ఒకవేళ నీకు నిజంగా డౌట్ వస్తే నేను క్లియర్ చేస్తాను. ట్రస్ట్ అనేది మన మధ్య ఉంది, అది రియల్. విక్రమ్ మీద నేను చేస్తున్న ఆ యాక్ట్ కేవలం అతని కళ్ళకి గంతలు కట్టడానికి మాత్రమే, వేరే ఏ కారణం లేదు. నీ మీద నాకున్న ఫీలింగ్స్కి ఈ ప్రపంచం మొత్తం సాక్షి అనగానే ఆమె మాటలు వినగానే అద్వైత్ ముఖంలో అభద్రత మాయమై దాని స్థానంలో ఒక ప్రశాంతమైన నమ్మకం స్థిరపడింది. ఆమె అతని గుండెలకు దగ్గరగా తలవాల్చింది. అతని హృదయ స్పందన తనకి వినిపిస్తున్నట్టు అనిపించింది. ఆ రాత్రి నిశ్శబ్దంలో ఇద్దరి గుండె చప్పుళ్ళు ఒకరికొకరు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మామిడి ఆకుల మధ్య నుంచి జారే గాలి వాళ్ళ చుట్టూ మెల్లగా తిరుగుతోంది. అద్వైత్ ఆమె జుట్టుని సున్నితంగా సరిచేస్తూ ఆమె నుదుటిపై ఒక సున్నితమైన ముద్దు పెట్టాడు. ఆ చిన్న స్పర్శలో ఎన్నో మాటలు దాగి ఉన్నాయి. భద్రత, నమ్మకం, ఒక వాగ్దానం. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను కావ్య. ఈ ప్లాన్ మొత్తం రిస్కీగా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడతను, గొంతులో నిజమైన ఆందోళన. నాకు నీ మీద నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది. ఇద్దరం కలిసి ఉంటే ఏం జరిగినా మనం ఎదుర్కోగలం. కావ్య అతని చేతిని గట్టిగా పట్టుకుంటూ అంది. స్వరంలో దృఢత్వం కనిపించింది. కాసేపు ఇద్దరు మౌనంగా ఒకరినొకరు హత్తుకుని నిలబడ్డారు. తోటలోని నిశ్శబ్దం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత గాఢంగా చేస్తున్నట్టు అనిపించింది. ఇంటిలోకి తిరిగి వెళ్లే ముందు కావ్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. రేపు ఉదయం నాకు ఆ పాత పుస్తకాల గురించి గుర్తు చేయి, అది కూడా నా ప్లాన్లో భాగమే అని నవ్వుతూ చెప్పింది. మరుసటి రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో విక్రమ్ తన బాల్కనీలో నిలబడి చేతిలో కాఫీ కప్తో కిందకి చూస్తున్నాడు. అతని దృష్టి అద్వైత్ మీద ఆగింది. అక్కడ అద్వైత్ కావ్యకి ఏదో పాత పుస్తకం అందిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఒక సహజమైన సాన్నిహిత్యం కనిపిస్తోంది. కావ్య ఆ పుస్తకాన్ని తీసుకుంటూ అద్వైత్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ తల ఊపింది. ఆ నవ్వులో ఉన్న స్వచ్ఛత, ఆ సహజత్వం విక్రమ్ని ఒక్కసారిగా లోపల మండించేసింది. అతని చేతిలోని కాఫీ కప్ గట్టిగా పట్టుకున్నాడు. ఇదేంటి ఈ ఫీలింగ్? నాకు కావ్య నా సొంతం అనుకున్నాను, కానీ ఈ దృశ్యం చూస్తుంటే ఏదో లోపల మంట పుడుతోంది అని విక్రమ్ మనసులో అనుకున్నాడు. తనకే అర్థం కాని ఆ కొత్త ఫీలింగ్తో కొట్టిమిట్టాడుతూ అతను కాఫీ కప్ని టేబుల్ మీద కొట్టేసినంత గట్టిగా పెట్టి వేగంగా మెట్లు దిగి కిందకి వచ్చాడు.
కోపంతో అద్వైత్, అక్కడేం చేస్తున్నావు నువ్వు అని గర్జించాడు. అతని స్వరం తోట మొత్తం ప్రతిధ్వనించేలా. అద్వైత్ వెంటనే తలదించుకుని అనుకవగా భయపడుతున్నట్టు నటిస్తూ బదిలిచ్చాడు. ఏమీ లేదు, కావ్య గారు అడిగిన పాత పుస్తకాన్ని ఇస్తున్నాను అంతే అన్నాడు. స్వరంలో పూర్తిగా నిలకడ, ఏమాత్రం తడబాటు లేకుండా. కావ్య వెంటనే జోక్యం చేసుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చి, ఏమైంది విక్రమ్, ఎందుకంత కోపంగా ఉన్నావు అని ప్రశాంతంగా అడిగింది, కళ్ళల్లో నిజమైన ఆశ్చర్యాన్ని నటిస్తూ. అద్వైత్, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన పాత పుస్తకాలని వెతికి తెచ్చి ఇస్తున్నాడు, ఇందులో తప్పేముంది, నువ్వు కూడా చదవాలంటే చదువు అంటుంది కావ్య. ఆ చివరి మాట విక్రమ్కి ఏమీ బదులివ్వలేని పరిస్థితిని కల్పించింది. అతను ఏదో అనబోయి మాట రాక ఆగిపోయాడు. కావ్య అద్వైతిని ఒక సాధారణ పనివాడిలా కాకుండా గౌరవంగా గౌరవప్రదమైన మనిషిగా చూస్తున్న ఆ తీరు విక్రమ్ని మరింత అసహనానికి, అభద్రతకి గురి చేస్తుంది. ఇలాంటి పనులు ఇక్కడ చెయ్యాల్సిన అవసరం లేదు, వెళ్ళి నీ పని చూసుకో అని విక్రమ్ అద్వైత్తో కోపంగా అంటూ తనలోని అసహనాన్ని పూర్తిగా దాచుకోలేకపోయాడు. అద్వైత్ మౌనంగా తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్రమ్ కూడా ఏమీ మాట్లాడకుండా కోపంగా వెనుతిరిగి ఇంటివైపు నడిచాడు. అతని అడుగుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. విక్రమ్ కనుమరుగవగానే అద్వైత్ దూరం నుంచి వెనక్కి తిరిగి కావ్య వైపు చూశాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మౌనంగా కానీ అర్థవంతంగా నవ్వుకున్నారు. వాళ్ళ ప్లాన్ సరైన దిశలోనే సాగుతోందని ఆ నవ్వులోనే స్పష్టమైంది. ఆ రోజు మధ్యాహ్నం రాజేశ్వరీదేవి తన గది కిటికీ నుంచి తోట వైపు చూస్తూ నిలబడ్డారు. ఆమె కళ్ళల్లో ఇప్పటి వరకు కావ్య విక్రమ్ల మధ్య జరుగుతున్న ప్రేమ కథ పట్ల ఒక సంతృప్తి ఉన్నా ఇప్పుడు ఆమె మనసులో ఒక చిన్న అనుమానం మొలకెత్తుతోంది. విక్రమ్ ముఖంలో పొద్దున్న కనిపించిన ఆ అసహనం, ఆ అభద్రత ఆమె దృష్టిని దాటిపోలేదు. ఈ అమ్మాయి చాలా తెలివైనది, తనకి తానుగా ఏదో గేమ్ ప్లాన్ చేస్తుంది అని రాజేశ్వరీదేవి మనసులో అనుకున్నారు. కానీ ఇంకా పూర్తి నిజం ఆమెకు తెలియలేదు. ఆమె ఆలోచనలు మరింత లోతుగా వెళ్ళేలోపే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆమె దృష్టి మరో ముఖ్యమైన విషయం వైపు మళ్ళింది. ఆ సమయంలో కావ్య తన గదిలో కూర్చుని తన ప్లాన్ని మనసులో మరోసారి సమీక్షించుకుంటోంది. రాజేశ్వరీదేవి కళ్ళుచ్చ కూడా నెమ్మదిగా కావ్య వైపు తిరుగుతున్నాయి. ఇక కావ్య మరింత జాగ్రత్తగా ఉండాలి అని ఆమె తనకి తానే హెచ్చరించుకుంది. కావ్య ఇప్పుడు విక్రమ్ని ఏ స్థాయిలో మభ్యపెడుతోందంటే అతని అహంకారం నెమ్మదిగా బలహీనపడుతోంది. త్వరలోనే తన అభద్రత కారణంగా విక్రమ్ తనకి తానుగా తన రహస్యాలని, ఈ ఇంట్లో దాగి ఉన్న కుట్రలని కావ్య ముందు బయట పెట్టేలా చేసే దిశగా ఆమె ప్లాన్ సాగుతోంది. ప్రతి చిన్న అడుగు ఆమెను తన లక్ష్యానికి మరింత దగ్గర చేస్తోంది. కథ నచ్చితే కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.